24లో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు, నేను చాలా మంది మీటింగ్లో కూడా చెప్పా, సూరిరెడ్డి ఎమ్మెల్యే గారు మీరు నీళ్ళల్లో తీసుకుంటున్నారు, చికెన్లో తీసుకుంటున్నారు, ఇది వాస్తవం కాదా నేను నిరూపిస్తానని చెప్పి ఈ వాటర్ ప్లాంట్లలో తీసుకున్నాడు, చికెన్లో తీసుకుంటూ వచ్చినాడు. ఈ ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు అయితే ఒక విజన్ ఉన్న ఎమ్మెల్యే. ఆయన ఇట్లా డబ్బులు జోలిపోడు, ఎంత చెప్పున్నా డెవలప్మెంట్ అనేది ఆయన ఉంటుంది కాబట్టి ఆయన దగ్గరికి పోయి అడిగా, ఈయన ఏమంటాడు చూద్దామని చెప్పి. 3 రూపాయల క్యాను లేదా బిందె అమ్మాల్సిందే, కరెంటు బిల్లు కట్టాల్సిందే. ఈ విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇలా చెప్పింది. అధికారులకు కూడా అదే విషయం చెప్పారు, మున్సిపాలిటీ కమిషనర్ కానీ కరెంట్ అధికారులకు కానీ, సార్ ఎమ్మెల్యే గారు అయితే 3 రూపాయల క్యాను లేదా బిందె అమ్మాల్సిందే, కరెంటు బిల్లు కట్టాల్సిందే, ఇది ఎందుకు మీ పని చేయటం లేదు అని. ఈ మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఏదో కుంటి సాగులు, వాడేదో తప్పని చేసిపోయినాడు కదా గతంలో 5 ఏళ్లలో, ఇప్పుడు నేను అదే తప్పని చేస్తాక ఇప్పుడు కూడా ఈ మీడియా సమావేశం రాక మునుపు ఇప్పుడు కూడా నేను 11 గంటలకి కమిషనర్ గారితో మాట్లాడొచ్చిన. ఏంటి సార్ మీ పరిస్థితి చెప్పండి, ఫైనల్గా మీడియా సమావేశం ఉంది ఇప్పుడు మాట్లాడతాను నేను. వాళ్ళు పోయిన వాళ్ళు ఎవరో తప్పు చేసిపోయినారు, ఇప్పుడేంటి పరిస్థితి? ఆ రోజు పంచుకున్నారు మంచికింత. ఎమ్మెల్యే గారి మీద కూడా అందరూ ఆరోపించినారు, నీళ్ళల్లో తీసుకున్నారు, చికెన్లో తీసుకున్నారని. ఆ పరిస్థితి ఈరోజు లేదు. ఈరోజు ఒక విజన్ ఉన్న ఎమ్మెల్యే గారు మనకు దొరికినారు. 24 గంటలు ఆయనకు డెవలప్మెంట్ తప్పితే వేరే ఆలోచన కూడా రాదు. అభివృద్ధి 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 అభివృద్ధి. కాబట్టి అలాంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి? ఇంకా దానికి మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, కరెంట్ అధికారులు కావచ్చు, పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు కూడా కమిషనర్ గారికి చెప్పా, ఒక జాతీయ పార్టీకి 3 మార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశా, నా బాధ్యత దాదాపు 20-25 ఏళ్ల నుండి ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉన్నా. నేను నా కంఠంలో ప్రాణం ఉండగా ప్రజల తరపున పోరాడుతూనే ఉంటా, ప్రజా సమస్యలపైన స్పందిస్తూనే ఉంటా. మీరైతే దానికి సమాధానం చెప్పాల్సిందే సార్ అని ఇప్పుడు కూడా నేను మాట్లాడొచ్చా. ఇప్పటికైనా ఆయన సమస్యకు స్పందించి దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధికారులపై ఉంది, కరెంట్ అధికారులపై ఉంది.